హాయ్ అండి. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా మామిడికాయ ముక్కల్ని అలా చిన్నగా కోసుకొని ఎండలో కాసేపు ఆరబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని మెజర్మెంట్ చేసుకుందాం. ఇలా కొలుచుకోవాలన్నమాట. ఇలా 4 గ్లాసెస్ అయినాయి అన్నమాట. నాకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు గ్లాస్ వేసాను కదా, ఇది 2వ గ్లాస్ అన్నమాట. చూసారా, ఇలా నిండుగా కొలుచుకోవాలి. అలాగే 3 గ్లాస్, ఇది 4th గ్లాస్. చూసారు కదా, ఇలా 4 గ్లాసెస్ ఆఫ్ పీసెస్ అయినాయి అన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఆ గ్లాస్తో మెజర్మెంట్ చేసుకుందాం. మామిడికాయ ముక్కలు కలుచుకున్నాం కదా, అదే గ్లాస్తో మెజర్మెంట్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఆవాలని బాగా మెత్తగా ఇలా మిక్సీ పట్టుకుంటే ఇలా పొడి అవుతుంది అన్నమాట. ఆ పొడి ఒక గ్లాస్ అన్నమాట. ఇందాక మనం మామిడికాయ ముక్కలు కలుచుకున్నాం కదా, అదే గ్లాస్తో వేసుకోవాలన్నమాట. చూసారా, అలా గ్లాస్ నిండుగా గ్లాస్ అన్నమాట. ఇప్పుడు మనం సాల్ట్ అంటే మనకు కళ్ళుప్పు ఉంటుంది కదా, ఆ కళ్ళుప్పుని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇది కూడా ఒక గ్లాస్ తీసుకోవాలి. అలా నిండుగా ఒక గ్లాస్ తీసుకోవాలన్నమాట. ఇది కూడా అందులో వేసేసుకోండి. ఇప్పుడు కారం తీసుకుందాం. కారం కూడా ఒక గ్లాస్ ఫుల్గా తీసుకోవాలన్నమాట. సేమ్ 3 కూడా ఈక్వల్ రేషియోలో తీసుకోవాలన్నమాట. ఆవపిండి, ఉప్పు, కారం కూడా సేమ్ అదే గ్లాస్తో బరాబరం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు గ్లాస్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ గ్లాస్ ఇంకా అవసరం ఉండదన్నమాట. ఇప్పుడు బాగా వేయించుకున్న మెంతులు అనమాట, అది పొడి చేసుకున్నాను అనమాట. ఇలాగా 2 స్పూన్లు ఉన్నదన్నమాట. ఆ 2 స్పూన్లు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, అలాగే పచ్చివి మెంతులు ఉంటాయి కదా, ఆ పచ్చి మెంతులు కూడా 1 స్పూన్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒలిచిన వెల్లుల్లిపాయలు అనమాట, ఒక గుప్పెడు వేసుకోవాలన్నమాట. అలాగే ఒలని వెల్లుల్లిపాయలు కూడా ఉంటాయి కదా, అవి కూడా ఒక గుప్పెడు వేసుకుందాం. చూసారా, ఇలా ఒలని వెల్లుల్లిపాయలు అనమాట. ఇవి కూడా గుప్పెడు వేసుకుందాం. ఇప్పుడు వేరుశనగ నూనె తీసుకుంటున్నాను నేనైతే. మీరు కావాలనుకుంటే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. నేనైతే వేరుశనగ నూనె వాడుతున్నాను. ఇది 2 గ్లాసుల నూనె తీసుకుంటే సరిపోతుంది ప్రస్తుతానికి. నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి సరిపోతుంది. చూసారా, 2 గ్లాసెస్ ఆఫ్ ఆయిల్ వేసాను అన్నమాట. ఇప్పుడు ఆయిల్ పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఈ ఆయిల్లో మనం మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ మామిడికాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. చూసారా, అలా కొంచెం కొంచెం స్లోగా వేసుకోవాలి. ఆయిల్ చెందుతుంది, స్లోగా వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత దాన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి జస్ట్ ఆ బౌల్ కరెక్ట్గా సరిపోయిందన్నమాట నాకు. ఇప్పుడు మనం మసాలా ఇదంతా ప్రిపేర్ చేసుకున్నాం కదా, కారం, ఆవపిండి, మెంతిపిండి, ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. అలా అన్నీ కలిసేలాగా ఒకసారి అలా కలుపుకొని అలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారా, అలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా ఈ మామిడికాయ ముక్కలు కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. అలా బాగా ఆయిల్ బాగా పట్టే వరకు అలా కొద్దిగా అలా స్లోగా కలుపుకుంటూ ప్రతి ముక్కకు ఆయిల్ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారా, అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కారంలో వేసుకోవాలన్నమాట. ఇందాక మిక్స్ చేసుకున్న కారం ఉంది కదా, అందులో యాడ్ చేసేసుకోవాలి. నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నేను అన్ని పీసెస్ ఒకేసారి వేసేస్తున్నాను. మీరైతే ఎక్కువ క్వాంటిటీలో చేస్తే కనుక కొంచెం కొంచెం వేసుకొని అలా కారాన్ని పట్టించండి పీసులకి, అప్పుడు బాగుంటుంది. ఇంకా సరే, అలా 1 బై 1 వేసుకుంటూ చక్కగా ఇప్పుడు ఆ కారం అంతా పీసెస్కి పట్టేలాగా బాగా కలపండి.
ప్రతి ముక్కకి కారం అనేది పట్టాలన్నమాట. అప్పటి వరకు అలా నీట్గా స్లోగా కలపండి. చూసారా, ఇలా బాగా మిక్స్ చేయాలి. ప్రతి ముక్కకి కారం అనేది బాగా పట్టాలన్నమాట. ఇలా ప్రతి ముక్కకి చూసారా ఎర్రగా ఎంత బాగుందో, అది అలా బాగా పట్టాలన్నమాట. ఇప్పుడు ఈ ఆయిల్ని మనం ఆల్రెడీ డీప్ చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకోండి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. చూసారా, అలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. అలా చక్కగా మిక్స్ చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. 1 year వరకు చాలా బాగుంటుంది. ముక్క కూడా మెత్తబడకుండా ఉంటుంది అన్నమాట. మిగిలిన ఆయిల్ కూడా కొంచెం కొంచెంగా అలా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇది కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని దీన్ని అంతటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు చూసారా, ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా 3 రోజుల వరకు బౌల్లో వేసుకొని అసలు కలుపుకుండా అలా ఉంచాలన్నమాట. 3 days తర్వాత తిరగ కలుపుకుంటాం కదా, ఆ రోజు మనం ఉప్పు, కారం, నూనె అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. ఆ రోజు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ బౌల్ ఖాళీ అయిపోయింది కదా, ఇందులో కొంచెం పచ్చడి ఆల్రెడీ ఉంచుకున్నాను ఇలాగా. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుందాం. ఇలా రైస్ వేసుకొని తింటే నాకు చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమైతే కామెంట్లో చెప్పండి. చూసారా, అలా చక్కగా చేతినన్న కారం, గిన్నె కారం ఇవన్నీ మిక్స్ చేస్తే మనకి ఎర్రగా మంచిగా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ముందుగా మా చిన్న అబ్బాయికి పెడుతున్నాను, చూడండి వాడి టేస్ట్ ఎలా ఉందో చెప్తాడనమాట. ఎలా ఉందో చూసి చెప్పు చిన్న. సూపర్, మీరు కూడా ట్రై చేయండి. చూసారా, మా చిన్నడు సూపర్ ఉందంట. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇలా 3 days వరకు కదపకుండా అలాగే ఉంచుకొని తిరగలి.